వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈఏపీ సెట్ ద్వారా ఇంజనీరింగు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు సీట్ల కేటాయింపులో అధికారుల తీరు తీవ్రమైన విమర్శలకు దారితీసింది. ఎంసెట్ కన్వీనర్ రాష్ట్ర విభజనకు ముందు 2011లో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 74ను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఎప్పటికప్పుడు జీవోలు మారుతూ ఉంటాయి. మారుతున్న జీవోలకు అనుగుణంగానే కౌన్సిలింగ్ నిర్వహించాలి. కౌన్సిలింగ్ ద్వారా మంచి కాలేజీలో సీట్లు రావాలని విద్యార్థులు కోరుకుంటారు. అంటే మంచి కాలేజీలు అంటే చదువు బాగా చెబుతున్న కాలేజీల్లో సీట్లు రావాలని విద్యార్థులు కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఇష్టం లేని కాలేజీల్లో సీట్లు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ నిర్వహణ ద్వారా చోటు చేసుకుంది. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగనే విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా ఎంసెట్ నిర్వాహకులు తాము ఏమనుకున్నారో అదే రీతిలో వెళ్ళిపోయారు. పైగా కుల వివక్ష కూడా ఈ కౌన్సిలింగ్లో చోటు చేసుకుందనే విమర్శలు వెల్లువెత్తినాయి. ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి రిజర్వేషన్ల వ్యవహారం. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అట్లాగనే క్రిస్టియన్ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు ఆయా కోటా ప్రకారము సాధారణంగా ఉంటుంది. అట్లాగనే ప్రభుత్వము మహిళలకు 33.5% రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఇచ్చింది. చదువుకోవడానికంటే విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లు కేటాయించింది. ఈ లెక్కన చూసినప్పుడు మహిళలకు 33.5% రిజర్వేషన్ తగ్గకుండా అవకాశం కల్పించాలి చదువుకోవడానికి. అట్లాగనే మిగిలిన కులాలకు, రిజర్వేషన్ ఉన్న కులాలకు కూడా అవకాశం కల్పించాలి. కానీ ఎంసెట్ కన్వీనర్ తీసుకున్న నిర్ణయం ప్రకారము ఈ రాష్ట్రంలో ఈ సీట్ల కేటాయింపుకు జరిగింది ఏంటంటే మహిళలకు 33.5% రిజర్వేషన్ కేవలం రిజర్వేషన్ కోటాలోనే ఫిలప్ చేశారు. అట్లాగనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడాను కేవలం రిజర్వేషన్ కోటాలోనే ఫిలప్ చేశారు. కానీ మనము ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే ఓపెన్ కేటగిరీ కోటా అనేది ఉంటుంది. ఓపెన్ కేటగిరీ అనేది అది కులంతో సంబంధం లేదు. ఎవరైనా బాగా చదువుకున్న విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వస్తారు. కులంతో సంబంధం లేకుండా, రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీలో సీట్లు కేటాయించాలి. ఇక్కడ వీళ్ళు ఓపెన్ కేటగిరీలో కేవలము జెంట్స్కు మాత్రమే, దాదాపు 85% జెంట్స్కు మాత్రమే, అది కూడా ఓసీ కులాలకు మాత్రమే కేటాయించారు. రిజర్వేషన్ను వర్తించే వాళ్ళకి ఎవ్వరికీ ఓపెన్ కేటగిరీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంటే ఉదాహరణకు ఒక విద్యార్థికి 100కి 90 మార్కులు వచ్చినాయి. అతను ఓపెన్ కేటగిరీలోకి వస్తాడు, ఒక రిజర్వేషన్ విద్యార్థి. కానీ అదే ఇంకొక విద్యార్థికి ఒక 4 మార్కులు తగ్గినాయి. అతను రిజర్వేషన్ కాకుండా ఓసీ విద్యార్థి అయి ఉంటాడు. ఈ రిజర్వేషన్ విద్యార్థిని పక్కన పెట్టి ఆ ఓసీ విద్యార్థిని తీసుకోవడం వల్ల ఓసీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. రిజర్వేషన్ విద్యార్థులంతా కూడా పక్కకు నెట్టివేయబడ్డారు. నిజానికి మంచి మార్కులు వచ్చినా కూడా చాలామంది రిజర్వేషన్ కోటాలోనే ఫిలప్ చేయాలనుకునే వాళ్ళకు రిజర్వేషన్ కోటాలో సీట్లు తగ్గిపోతాయి. అట్లాగనే ఓసీ కోటాలో రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓన్లీ ఓపెన్ కేటగిరీ కోటాలో ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం వల్ల అక్కడ సీట్లు తగ్గిపోతాయి. వాళ్లకు కావాలనుకున్న మంచి కాలేజీలో సీటు రాదు. ఇట్లా తిరుపతిలో చాలా, అంటే తిరుపతిలో వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు ఒక మంచి కాలేజీలో సీటు కావాలని చెప్పేసి కోరుకున్నారు. ఒక విద్యార్థిని ఒక మంచి కాలేజీలో సీటు కావాలని చెప్పేసి కోరుకుంది. అయితే అక్కడ ఆమెకు సీటు రాలేదు. అన్నమయ్య కాలేజీలో సీటు వచ్చింది. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలని కోరుకున్నారు. అక్కడ వాళ్ళకు సీటు రాలేదు. ఆ తర్వాత ఇంకొక కాలేజీలో కూడా సీటు కావాలని కోరుకున్నారు, రాలేదు. తర్వాత అన్నమయ్య కాలేజీలో వచ్చింది. కానీ అన్నమయ్య కాలేజీలో చేరడం అనేది ఇంట్రెస్ట్లు లేదు. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎవరైనా వాళ్ళ పేర్లు బయటపెట్టి ఇట్లా మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటే ఈ ఎంసెట్ కన్వీనరు ఏదో కక్ష పెట్టుకున్నారు అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ
గణేష్ కుమారు ఐఏఎస్ ఎంసెట్ కన్వీనరు, ఈయన ఇష్టానుసారం చేశారనే విమర్శలు వచ్చినాయి. కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఈయన ఖండిస్తూ మేము 2011లో వచ్చిన జీవో ప్రకారము దీని ప్రకారం నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నాడు. అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలని చెప్పేసి విద్యార్థులు కోరుతున్నారు. ఇట్లాగనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల్లో సీట్ల వ్యవహారం కూడా ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలోనే కేటాయిస్తాము, మహిళలకు మహిళా కేటగిరీలోనే కేటాయిస్తాము, అట్లాగనే జెంట్స్కు అంటే మిగిలిన ఓపెన్ కేటగిరీని ఓసీ అంటే అదర్ క్యాస్ట్లు అని చెప్పేసి అనుకోవడం చాలా తప్పు. ఓపెన్ కేటగిరీ అనేది కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రాతిపదికన తీసుకునేది. దానికి వీళ్ళు అధోపాతాలనికి తొక్కేశారు ఎంసెట్ కన్వీనర్ వీళ్ళంతా కూడాను. ఇది దారుణం అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. 2011లో ఇచ్చిన జీవోను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేమని చెప్పేసి ఎంసెట్ కన్వీనర్ చెప్పడం కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసింది. మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వంలో ఈ విధంగానే వస్తే హైకోర్టుకు వెళ్ళారు స్టూడెంట్స్. వాళ్ళందరూ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ అందరికీ అన్ని కేటగిరీల వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీల వాళ్ళకి కూడా ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించి మళ్ళీ ఫిలప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఎవరైనా కోర్టుకు వెళితే ఓపెన్ కేటగిరీలో మహిళలకు ఎందుకు అవకాశం కల్పించలేదు అంటే ఒక్క మహిళ కూడా ఇప్పుడు ఈ ఎంసెట్ కన్వీనర్ చెప్తున్న దాని ప్రకారం 33.5% మాత్రమే మహిళలకు అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఉండదంటున్నారు. అంటే ఆ తర్వాత మహిళలు చదువుకోకూడదా? అంటే 100% మహిళలు చదవడానికి వీల్లేదా? ఏంటి దుర్మార్గము? ఈయన చెప్తున్నది ఏంటి? ఈయన ఇచ్చిన ప్రకటనలో అది స్పష్టంగా ఉంది, 33% మాత్రమే మహిళలకు అవకాశం ఉంటుంది, మిగిలిన వాళ్ళకు ఉండదు అని. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చదువుకునే విద్యార్థుల మీద ప్రయోగించడం దుర్మార్గం అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇకపై ఇప్పటికైనా ఆలోచించి ఎంసెట్ను మళ్ళీ తిరిగి నిర్వహించి ఈ పరిణామాలు చోటు చేసుకోకుండా చూడాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.